హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలా లాంగ్ వీడియో ఇట్లా పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. నేను రోజు డైలీగా బ్లాగ్స్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ టైం ఉండట్లేదు. అందుకే నేను పెద్దగా షార్ట్స్ కూడా షార్ట్స్ అయితే చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయడమే మానేశాను. ఈరోజు ఒక షార్ట్ పెట్టాను నార్మల్గా, అది ముందు ఉంది షార్ట్, అదే పెట్టేశాను. ప్రజెంట్ అయితే టైము 8:30 అవుతుంది. పవర్ లేదు, నైట్ పవర్ లేదు. ఇంకా ఏం చేయాలి అర్థం కాక అలాగైతే ఉన్నాము. మార్నింగ్ మళ్ళీ పీటీకి వెళ్ళాలి. 5:30కి లేచి 5:30కి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోవాలి. సో వర్షం పడుతుంది. ఇందాక సాయంత్రం నుంచి మార్నింగ్ వాతావరణం బాగానే ఉంది, కానీ సాయంత్రం నుంచి కొంచెం వాతావరణం మొత్తం మారిపోయింది అనమాట. వర్షం పడుతుంది కోల్కతాలో ప్రజెంట్. ఇంకా ఇన్వర్టర్లు ఏం లేవు, జస్ట్ అలా ఛార్జింగ్ లైట్తో ఉన్నాము. తినేసి ఇంకా అలా ఉంటున్నాము. అంటే వర్షం చల్లగా ఉంది, కానీ కొంచెం బాగా అయితే పడుకోడు కదా, అందుకోసమని చెప్పేసి అలా ఉన్నాము. పవర్ వస్తే రావాలి, పవర్ అయితే వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే మెరుస్తుంది కూడా. ఇప్పుడు పవర్ రాకపోతే ఇంకా ఛార్జింగ్ పైన వేసుకుని నేను పడుకుని పెట్టాలి. అది కూడా ఎంత టైం వస్తుందో తెలియదు, చూడాలి. వచ్చిన తర్వాత తీసడమే, ఇంకా అంతే సంగతి. దేని పని దాందే. మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. సో నేనైతే August 15th ఒక వీడియో అప్లోడ్ చేశాను, మా బటాలియన్లోని ఎలా సెలబ్రేట్ చేశారు ఏంటని. మొన్న రాఖీ పౌర్ణమి ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. కొంచెం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఎస్ఎస్సి జీడీ గురించి వీడియోస్ ఏమైనా చేద్దాం అనుకున్నా కూడా నిజంగా చెప్తున్నాను, టైం ఉండడం లేదు నాకు. బాబుతో స్పెండ్ చేద్దామంటేనే టైం ఉండట్లేదు. నేనైతే స్టార్టింగ్లో వీడియోస్ అనేవి చాలా ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని లాంగ్ వీడియోస్ కన్నా. అసలు ఇప్పుడు రోజుకి 1-2 అలా 1-2-3 అట్లా పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఒకటి కూడా పెట్టడం లేదు నేను. కొంచెం నాకు టైం ఉండట్లేదు. చెప్తున్నాను కదా, మార్నింగ్ పీటీకి వెళ్ళి వచ్చి మళ్ళీ డ్యూటీకి వెళ్ళి 1 గంటకు వచ్చి మళ్ళీ 1 గంట నుంచి 1 గంటకు రావడం, అంటే అక్కడ 1 గంటకు లెఫ్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 1 గంట బాబు. మళ్ళీ ఆ తినేసి మళ్ళీ అవన్నీ చేసుకుని 2-3 గంటలకు మళ్ళీ వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చేసరికి 6. ఇంకా ఏం టైం ఉంటుంది వండుకుని ఇవన్నీ పిల్లడి కింద చేసుకుని ఆడితో కాసేపు ఆడుకుని అలా చేసరికి టైం అయిపోతుంది. ప్రస్తుతానికైతే అలా నడుస్తుంది. వర్షం పడుతుంది, అందుకే జస్ట్ అలా వీడియో తీద్దామని చెప్పేసి ఇలా తీశాను ఫోను. రోడ్డు ఎప్పుడు ఖాళీ ఉండదు, చెప్పాను కదా. అబ్బా కరెంట్ వచ్చేసిందో, ఓ మాయా. సో ఇక్కడైతే హైవే అని చెప్పాను కదా, మా పక్కనే హైవే ఉంది. సో రోడ్ అయితే ఎప్పుడు ఖాళీ ఉండదు, ఎప్పుడు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి రాత్రి వరకు. అలాగా నాకు అందుకే భయం. ఇవి అంటే హైవే అటు నుంచి వచ్చేస్తే ఇటు నుంచి వచ్చేస్తే వెహికల్ నడిస్తేనే పక్క నుంచి వెళ్తాయి, అప్పుడే భయం వేస్తుంది. అదే వెహికల్తో వెళ్తే ఇంకా భయము. మా కమాండెంట్ సార్ అంటారు సైకిల్ మీద కూడా హెల్మెట్ పెట్టుకోవాలని అంటారు. అంటే జాగ్రత్తగా ఉండడం మంచిది. యాక్సిడెంట్లు చాలా అవుతాయి ఈ ఏరియాలో, ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ లారీలు అవన్నీ తిరుగుతాయి. బంగ్లాదేశ్ పక్కనే బార్డర్ కదా, బంగ్లాదేశ్ మాకు ఇక్కడ నుంచి దగ్గరే. మేము బీహార్లో ఉన్నప్పుడు నేపాల్ మాకు ఎలాగో 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ దూరంలో ఉండేది. ఇప్పుడు బంగ్లాదేశ్ మాకు అలా దగ్గర అయింది. సో వెహికల్స్ ఎక్కువ రవాణా అవుతుంటాయి, అందువల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అందుకే నేను బండి కూడా తీసుకెళ్ళాను, ఎప్పుడు నడుచుకుంటూనే వెళ్తాను. మార్నింగ్ ఒక పీటీ టైంలోనే బండి తీసుకెళ్తాను, ఎందుకంటే పీటీ కొంచెం మాకు లోపల గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ అక్కడికి గేట్ నుంచి ఇంకా అవతల కొంచెం దూరం మాకు. 2 కిలోమీటర్లు కాదు, 2 కిలోమీటర్ల ఏరియా కూడా లేదు బెటాలియను. అట్లా కాదు, కానీ కొంచెం దూరమే. ఇక్కడ నుంచి ఇంటి నుంచి గేట్ వరకు ఎంత దూరము, అక్కడ నుంచి అవతల అంతకన్నా ఎక్కువ దూరం అనమాట. అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ టైం బండికి తీసుకెళ్తాను. ఎందుకు తీసుకెళ్తానంటే వాటర్ కూడా తీసుకొస్తానండి. అక్కడ క్యాంప్లో వాటర్ తీసుకొస్తాను, మినరల్ వాటర్. అందుకోసం చెప్పేసి మార్నింగ్ టైం బండి తీసుకెళ్తాను. మిగతా ఆఫీస్కి వెళ్ళిన 2 పూటలు కూడా వెళ్ళి 9కి వెళ్తాను, మళ్ళీ 1 గంటకు వస్తాను, నడిచే వస్తాను. మళ్ళీ 3కి వెళ్ళి మళ్ళీ 6కి నడిచే వస్తాను. నడుచుకుని వెళ్ళి వచ్చేస్తాను. ఆఫీస్ కూడా గేట్ నుంచి ఇంకా మళ్ళీ అరిపింది, గేట్ నుంచి ఒక 50 మీటర్స్ దూరం ఉంటుంది ఆఫీసు. అందుకే పెద్ద బండి తీసుకెళ్ళాను. అది కూడా ఇక్కడ పార్కింగ్ కూడా మంచిగా లేదు. ఎక్కడైనా బండి పెట్టామంటే ఆడు ఊరికనే తల తింటాడు, ఇక్కడ ఎందుకు పెట్టారు అక్కడ ఎందుకు పెట్టారని చెప్పేసి. అందుకే ఇంకా బండి పూర్తిగా తీసుకెళ్ళను. పెడితే ఆర్పి గేట్ దగ్గర పెట్టాలి. అక్కడ ఏంటంటే కొంచెం నాకు తీయడానికి కష్టం. అక్కడ కొంచెం ఇటుకలతో చేశారు, అది నాకు భయము. నేను కొత్తగా నేర్చుకున్నాను కదా బండి, అందుకే నేను పెద్ద తీసుకెళ్ళడం మానేసాను ఏకంగా.
చూస్తాను, వీలైతే సైకిల్ తీసుకుంటాను. సెకండ్స్ ఎవరైనా అమ్మితే తక్కువ రేట్లో. కొత్తది ఇంకా వేస్ట్ కదా, బండి ఉంటుండగా ఇంకా సైకిల్ ఇంకా కొత్తది ఎందుకు అని చెప్పి తీసుకోవట్లేదు. అందుకే ఎవరైనా సెకండ్స్ తక్కువ 1000-1200కి సైకిల్ దొరుకుతాయి ఇక్కడ, చాలా ఉన్నాయి అట్లా. మాత్రం సైకిల్ చాలు నాకు, ఇది తీసుకుంటాను. అదనమాట విషయం. జైశ్వర్ మీరు చూడండి, అలా వస్తువులు ఇచ్చిస్తే ఆడ ఇష్టం ఇసురుకొని అట్లా ఆడుతూనే ఉంటాడు. అలాగున్నా అవన్నీ మనం ఎత్తాలి. ఎవరైనా అంతేలేండి చిన్నపిల్లలు, మరి దానికి ఏం చేయలేము. ఇంకా కరెంట్ లేకపోయినా సైలెంట్గా ఉన్నాడు, అదే చాలు. దోమలు మాత్రం విపరీతంగా ఉన్నాయి, చెప్పాను కదా, డ్రైనేజ్ చాలా ఎక్కువ ఇక్కడ. దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి, కానీ ఇంకా తప్పదులే. అగరు వచ్చేస్తుంది అయ్యా, నుంచి వస్తుంది అగరు. ఒక్క రూమ్ అని చెప్పాను కదా, అటు పక్కన ఎదురు రూము, ఇటు రూమ్, వెనక రూమ్, ముందుకు రూమ్, పక్క రూమ్, అన్ని రూమ్లే చుట్టుపక్కల. ఎక్కడి నుంచి అగర వస్తుందో తెలియట్లేదు, అగర వచ్చేస్తుంది. సో ఇంకేంటైతే విషయాలు కామెంట్ చేసి చెప్పండి. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఏమైనా వీడియోస్ పెడతామన్నా టైం ఉండడం లేదు. దయచేసి దాని గురించి అయితే ఇంకా నా నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా మన వాళ్ళు చాలామంది కోర్సులో ఉన్న వాళ్ళు ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేసే ఉంటారు, చూడండి, ఫాలో అయ్యండి. ఎవరు చెప్పినా కూడా ఒకటే విషయం కాబట్టి మ్యాటర్ అనేది మీకు మీ దగ్గరికి రావడం ముఖ్యము. ఎవరు చెప్పినా ఒకటే. ఇంకా నేను అందుకే పెద్దగా చేయడం లేదు, నాకు కూడా టైం ఉండడం లేదు. అదనమాట విషయం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.